మేడారం మహాజాతరలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపు సాయంత్రం సమ్మక్క సారలమ్మల దర్శనాలు ముగియనున్నాయి. వీఐపీ దర్శనాలను పోలీసుల ఆధ్వర్యంలో అనుమతిస్తున్నారు. ప్రభుత్వ శాఖల కుటుంబ సభ్యులకు దర్శనాలు ఇప్పిస్తున్నారు. రేపు జనంలో నుంచి వనంలోకి గిరిజన సాంప్రదాయ పద్ధతిలో అమ్మవార్లను తరలించనున్నారు. వనదేవతల గద్దెల వద్ద భక్తుల కోలాహలం నుంచి మరింత సమాచారం హరిత అందిస్తారు. మేడారం అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో వైభవంగా కొనసాగుతోంది. ఈ రోజు అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు. నిన్న సమ్మక్క రాకతో ఇక్కడ ప్రాంగణం మొత్తం కూడా ఎంతో వైభవంగా జాతరకు అయితే ఇటు ప్రధాన ఘట్టం మొదలైందని చెప్పుకోవచ్చు. నిన్న సమ్మక్క రాకతో ప్రధాన జాతర అయితే మొదలైంది. 28 తారీఖు నుంచి రేపు 31 వరకు కూడా ఈ జాతర కొనసాగనుంది. అయితే మొదటి రోజు సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజుల రాకతో భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిన్న సమ్మక్క కూడా రావడంతో మొత్తంగా 4 దేవతలను దర్శించుకునేందుకు భారీగా సాధారణ భక్తులు కావచ్చు, వీఐపీలు క్యూ కట్టారు. ప్రజెంట్ మనం సమ్మక్క గద్దె వద్ద చూడొచ్చు. పెద్ద ఎత్తున వీఐపీలు పోలీసులకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇతర ప్రభుత్వ శాఖల డిపార్ట్మెంట్ సంబంధించిన కుటుంబాలు కావచ్చు, భక్తులు తరలి వస్తున్నారు. సమ్మక్క గద్దె వద్ద ప్రాంగణం మొత్తం కూడా చూడొచ్చు. భక్తులు సాధారణ భక్తులు విసిరేస్తున్న కొబ్బరికాయలు కావచ్చు, బెల్లం ముడుపులు, శాఖలు, దాంతోపాటు అమ్మవారికి చెల్లించే కొబ్బరి కావచ్చు, దాంతోపాటు గాజులు, ఇట్లాంటి సాంప్రదాయ ప్రకారం అమ్మవార్లకు మొక్కి చెల్లిస్తున్న మొక్కులకు సంబంధించినవన్నీ కూడా బయట నుండి విసిరేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి కొంత ప్రభుత్వం చేసిన మెరుగైన ఏర్పాట్లతోటి భక్తులు ఈజీగా దర్శనం చేసుకొని వెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. దాదాపు ఇప్పటికే లక్షల్లో భక్తులైతే దర్శనాలు చేసుకున్నారు. రేపు సాయంత్రంకి మళ్ళీ అమ్మవార్లు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు జనం నుంచి వనంలోకి తిరిగి వెళ్తారు. రేపు ఇటు గిరిజన సాంప్రదాయాల ప్రకారం కంకవనం కుంకుమ భరణిలో అమ్మవార్లను అడవిలోకి చేర్చేందుకు రేపటికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రేపు సాయంత్రం వరకు కూడా అమ్మవార్లకు దర్శనం ఉండడంతో ఉదయం నుంచి 24 అవర్స్ అమ్మవార్ల దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఇక్కడ వాలంటీర్స్ తోటి కూడా మాట్లాడదాం. ప్రతి సంవత్సరం చేస్తుంటారు అమ్మవారికి సేవ. ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడనే మేడారం. మరి ఆ భక్తులు చాలా దూరం నుంచి దర్శనం చేసుకుంటున్నారు. మీరు మొత్తం అమ్మవారి చుట్టే ఉంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. రైట్, ఇక్కడ ఆలయ పూజారులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఎట్లా జరుగుతుంది జాతర? చాలా వైభవంగా భక్తులు కూడా లక్షల్లో దర్శించుకుంటున్నారు కదా, ఎలా ఉంది? లక్షలాగా భక్తులు వస్తుంది. కాకపోతే కొంచెం బాగా జామ్ అయిపోతాను జనం. కొంచెం పోలీసు వాళ్ళు కూడా కొంచెం తరిమి కొంచెం ఇది చేస్తున్నారు. ఆ జనాన్ని కూడా గుర్తించాలి. చాలా మంది తొక్కిసలాటలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు బాగా. వాళ్ళు ఈ చుట్టూ వచ్చే జనాలకు ఏ గేటుకు ఎటు పోవాలో తెలియట్లేదు. జామ్ కాగానే నెట్టేసుడు. మేము డైరెక్టర్లో మాది కూడా ఏం చెల్లట్లేదు. మమ్మల్ని కూడా ఇబ్బందులు పెడతాను. చాలా మంది ఇబ్బందులు పడే ముసలిళ్ళకు కూడా ఆ గేట్లోకి వెళ్ళి లాగి ఆడ కూర్చోబెట్టి వాళ్ళకు కొంచెం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. రేపు ఏ టైంకి అమ్మవార్లను తీసుకెళ్లే కార్యక్రమం ఉంటుంది? 4 గంటలకు తీసుకెళ్తారు మేడం. అమ్మవారిని రేపు 4 గంటలకు తీసుకెళ్తారు. ఎప్పుడు కంటే ఈ సంవత్సరం బాగా జనం బాగా వచ్చేసారు. కుటుంబాలు ఎక్కడెక్కడ నుంచో అవతల దేశాల నుంచి కూడా బాగా తరలి వచ్చిండ్రు. జాతర సమ్మక్క సారక్క తల్లి అంటే అంత అనుగ్రహం ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చేసరికి జనాలు బాగా ఇబ్బందులు కొంచెం ఎక్కువ పడిపోతాను. సరే, ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లయింది దర్శనం? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ కంట్రోల్ చాలా ఇబ్బంది ఉండే. అయినా కానీ మేము మా కమిషన్ గారు అందరం కలిసి మేము వచ్చాము. చాలా మంచి దర్శనం అయింది. అమ్మవారు తెలంగాణ SC/ST కమిషన్ మెంబరు గౌరవనీయులు పెద్దలు రాంబాబు నాయక్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఈరోజు మేడారంలో జరిగినటువంటి ఈ మేడారం సమ్మక్క సారక్క జాతరకు మేము తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ సందర్భంగా రావడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ దాన్ని మనం ఎవరం కూడా ప్రజలుగా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమ్మక్క సారక్కని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, ఈ ప్రభుత్వం సుఖశాంతులతో ఉండాలి. ఈ ప్రజలందరూ కూడా ఆ వనమాతని యొక్క దర్శనం చేసుకొని
పునీతం కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఏర్పాట్లు చేసినటువంటి ఇక్కడ స్థానికంగా వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు సీతక్క గారికి మేము గిరిజన జాతి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. V6 కూడా అప్పటికప్పుడు ప్రజలందరికీ చూపిస్తా ఉన్నది. V6 గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. రైట్, సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇసుకేస్తే రాళ్ళనంత మనకు భక్తుల తాకిడి మనం చూడొచ్చు. అమ్మవార్లకు బెల్లం సమర్పించడం కావచ్చు, అట్లాగే మొక్కుల రూపంలో ఇటు కొబ్బరి, పసుపు, కుంకుమలను, నగదు రూపంలో వెండిని వస్తువులను కూడా కానుకలుగా ఇస్తున్నారు. అయితే మనకు ఆలయం చుట్టూ మొత్తం కూడా దాదాపు 600 వరకు హుండీలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇటు బెల్లం మొక్కులు తీర్చిన వరకు తులాభారం ద్వారా బెల్లాన్ని సమర్పించే వారికి కూడా ఇటు మనకు ప్రత్యేక వాలంటీర్స్ ఎప్పటికప్పుడు గద్దెల మీదకి బంగారాన్ని చేరుస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి పెరిగింది. ఇద్దరు అమ్మవార్లు గద్దెల మీద ఉండడంతో దర్శనం చేసుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇదే విధమైన కోలాహలం, భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఓవరాల్ గా అయితే వనదేవతల పండుగ సమ్మక్క సారలమ్మ దర్శనాలకి భారీగా భక్తజనం తరలి వస్తోంది. లక్షల్లో భక్తులు ప్రతిరోజు దర్శనాలు చేసుకుంటున్నారు. ఇక రేపటితో సమ్మక్క సారలమ్మ జాతర వన ప్రవేశంతో ముగియనుంది. ఈ రోజు రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా అమ్మవార్ల దర్శనానికి ఇటు అధికారులు గిరిజన సాంప్రదాయాల ప్రకారం రేపు వనంలోకి చేర్చే ఛాన్స్ ఉండడంతో ఇటు హుండీ లెక్కింపు కావచ్చు, దాంతోపాటు రేపు గిరిజన సాంప్రదాయ ప్రకారం మళ్ళీ కంకవనాన్ని, దాంతోపాటు కుంకుమ భరిణి రూపంలో ఉన్న అమ్మవార్లను తీసుకెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇది ప్రజెంట్ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తుల రద్దీ, దాంతోపాటు పండుగకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ రాజుతో హరిత, V6 న్యూస్, సమ్మక్క గద్దె నుంచి.